పరోపకారం ఇదం శరీరం అన్న ఆర్యోక్తిని అక్షరాల వంట పట్టించుకున్నాడు ఆ చిరు ఉద్యోగి. ఎదుటివారికి సాయపడాలన్న మనసుంటే ఏ రూపానైనా చేయూత అందించవచ్చని నిరూపించాడు అతను. అయితే ఆపన్నుల ఆకలిని తీర్చి దీనజన సేవలో తరిస్తూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. రెండేళ్లుగా బహుజన సేవలో తరిస్తున్న ఆ వ్యక్తి వివరాలేమిటో మనము ఒకసారి చూద్దాం. ఇది సద్గురు కాశిరెడ్డి నాయన ఆశ్రమం, నెల్లూరు. ఈ ప్రాంతం పేరు వైకుంఠపురం. దీని పక్కనే ఉన్నది కైలాసపురం. ఇది పెన్నా నది ఒడ్డునున్నటువంటి ప్రదేశము. సద్గురు కాశిరెడ్డి నాయన అనుగ్రహంతో మా గురుదేవులైనటువంటి శ్రీ రామచంద్ర నాయన్ వారి ఆశీస్సులతో 2017లో ఇక్కడ అన్నసంతర్పణ చేయాలని చెప్పి సంకల్పం చేసి అన్నసంతర్పణను మొదలుపెట్టాము. అయితే 2020 కరోనా టైంలో లాక్డౌన్ను ప్రారంభించినప్పుడు వివిధ ప్రాంతాల నుండి అనేక మంది నిర్వాసితులు నెల్లూరు పట్టణంలో ఆగిపోయారు. వారందరికీ ఆ సమయంలో ఈ ఆశ్రమం నుండి నాయనగారి ఆశీస్సులతో దాదాపు ప్రతిరోజు 1000 మంది వరకు అన్నాన్ని, ఆహారాన్ని ప్యాకెట్స్ చేసి తీసుకెళ్ళి వారికి అందించడం జరిగింది. ప్రతిరోజు 365 రోజులు వర్షం వచ్చినా ఏదొచ్చినా కానీ ఆపకుండగా ఇక్కడ నాయనగారి ఆశీస్సులతో ఈ ఉదయాన్నే 150 నుండి 200 మందికి అన్నసంతర్పణ జరుగుతుంది. ఇది మేము భిక్షాటన చేసి ఆ వచ్చినటువంటి ధాన్యము, ధనము వాటిలతో ప్రతిరోజు ఉదయాన్నే అల్పాహారంగా పప్పొంగలి, ఉప్మా, బోండా, దోశ, ఇడ్లీ, తర్వాత వివిధ రకాల రైసులు ఇవి చేసి ప్రతిరోజు ఇది దుర్గమ్మ తల్లికి నైవేద్యంగా పెట్టి ఆ ప్రసాదాన్ని నివేదించినటువంటి ఆ ప్రసాదాన్ని తీసుకెళ్ళి దీనజనులకి అందించడం జరుగుతుంది. ఇదంతా సద్గురు కాశిరెడ్డి నాయన ఆశీర్వాదంతో జరుగుతుంది. అదేవిధంగా మాకు ధర్మసింధు ఆధ్యాత్మిక సేవా సమితి, తర్వాత దానధర్మ, ఫ్రెండ్స్ ఫౌండేషన్ ట్రస్ట్ ఇట్లాంటి కొన్ని సంస్థలు కూడా మాకు వెనక నుండి సహాయ సహకారాలు అందిస్తున్నాయి. చేస్తున్నది చిరు ఉద్యోగమైనా అతని దయాగుణం మాత్రం చాలా గొప్పది. నెల్లూరు నగరానికి చెందిన ఇతని పేరు ధన్వి శ్రీనివాస్. వృత్తిరీత్యా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చిరు ఉద్యోగి. కానీ నిరుపేదలకు ఆపన్న హస్తం అందించడంలో మాత్రం దొడ్డ మనసు శ్రీనివాస్ది. సనాతన ధర్మాన్ని ఆచరించే శ్రీనివాస్ దేవాలయాల ముందు యాచన చేసే పేదలకు చూసి చలించిపోయాడు. వారికి ఏదైనా సహాయం చేయాలని సంకల్పించాడు. ఇందుకు కాలయాన ఆశ్రమం నుండి సహకారం అందింది. తన తోటి యువకులను కొందరిని సమీకరించి ఇంటింటా భిక్షాటన చేసి వారందరిచే సహాయంతో హిందూ ఆలయాల ముందు యాచన చేసే వారికి నిత్యం ఆహార వితరణ చేస్తూ ఉంటాడు. మూడేళ్ల నుండి నిర్విరామంగా ఈ సేవ కొనసాగిస్తున్నాడు శ్రీనివాస్. ప్రచార ఆర్భాటాలకు దూరంగా దీనజన సేవలో తరించే శ్రీనివాస్ హిందూ ధర్మాన్ని వీడి అన్యమతంలో చేరిన ఎంతో మంది పేదలను, నిరక్షరాస్యులను తిరిగి హిందూ ధర్మంలోకి తీసుకురావడంలోనూ విశేష కృషి చేస్తుంటాడు. ధర్మం విడిచిపెట్టి పరమతం స్వీకరించిన మారుమూల గ్రామాల గిరిజనులను తిరిగి సనాతన ధర్మంలోకి తీసుకురావడంలో విశేష కృషి చేస్తున్న శ్రీనివాస్ను ఇటీవలే కమలానంద భారతీ స్వామి, కంచి కామకోటి పీఠాధిపతులు విజయేంద్ర సరస్వతి స్వామీజీలు అభినందించి సన్మానించారు. సనాతన ధర్మానికి చేస్తున్న సేవ కేవలం దైవ సంకల్పమని, సద్గురు కాశీనాయన ఆశీస్సుల వల్లే ఇది సాధ్యమవుతోందని శ్రీనివాస్ అంటున్నాడు.